కడప జిల్లాలో బంగారు పంటగా పేరుగాంచిన అరటి నేడు రైతు కళ్లల్లో కన్నీరు కురిపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపిస్తూ వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను భారీగా తగ్గించడంతో రైతులు గిలగల్లాడుతున్నారు. గత నెలలో ఆశాజనకంగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. టన్ను అరటి 25,000 నుంచి 27,000కు పలికింది. మొదటి క్రాప్ 15,000, రెండో క్రాప్ కేవలం 10,000కే అడుగుతున్నారు. అంటే టన్నుకు ఏకంగా 12,000 వరకు కోత విధించి దళారులు దగా చేస్తున్నారు. ఒక ఎకరా అరటి సాగు చేయాలంటే రైతు సుమారు 1.50 లక్షల వరకు ఖర్చవుతోంది. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వచ్చినా ప్రస్తుత ధరల ప్రకారం కనీసం పెట్టుబడి కూడా చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లాలోని పులివెందుల, లింగాల వేముల, సింహాద్రిపురం ప్రాంతాల్లో పండే అరటికి అంతర్జాతీయంగా గొప్ప పేరుంది. సాధారణ అరటి 8 రోజులు నిలవ ఉంటే ఇక్కడి అరటి 14 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఇక్కడి చౌడు నెలల వల్ల వచ్చే రుచికి అరబ్ దేశాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంతటి నాణ్యమైన పంటను పండించినా ఎగుమతులు నిలిచిపోయాయనే అబద్ధ ప్రచారంతో వ్యాపారులు తక్కువ ధరకే కొల్లగొడుతున్నారు. యుద్ధం పేరుతో ధరలు తగ్గించే దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని, ఎగుమతులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు కష్టానికి అంతర్జాతీయ రాజకీయాలు ముడిపెట్టి దోచుకోవడం దారుణం. నాణ్యమైన పంటను పండిస్తున్న కడప అరటి రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి అధికారులు స్పందించి ధరలను క్రమబద్ధీకరిస్తారో లేదో చూడాలి.